పరకామణి చోరీ మాటల్లో భాగంగానే సనాతన ధర్మ పరిరక్షణ. అసలు ఈ సనాతన ధర్మం ఏంటి? హిందూ మతం అని మనం చెప్పుకుంటున్న ఈ మతంలో గతంలో అనేక పేర్లతో ఉన్నాయి. హిందూ మతం అని అందాం మనం. ఈ హిందూ మతంలో పురాతన కాలంలో సనాతన ధర్మం అంటే చాలా పురాతనమైన, మొదటి నుంచి వస్తున్నది కదా సనాతనం. అన్నీ సరైనవేనా? దాన్ని కాపాడడం అంటే అన్నిటినీ కాపాడడమేనా? దళితులను ఊరవతల పెట్టి ఇతర కులాల వాళ్ళు, పై కులాల వాళ్లను కనీసం కన్నెత్తి కూడా చూడకుండా, ఒకవేళ ఎదురుపడితే కళ్ళు తలదించుకోవాలి. వెనక కమ్మలు కట్టుకొని ముట్టికి వాళ్ళు నడుస్తున్న దారిని ఉడుచుకుంటూ పోవాలి. ఎందుకంటే వాళ్ళు నడిచిన దారి ఎంబడి అగ్రకులాల వాళ్ళు వస్తే పాపం తగులుతుంది. మళ్ళీ ఉడుచుకుంటూ పోవాలి. వాళ్ళకి తాగడానికి నీళ్లుండవు, ఎక్కడో పోయి తెచ్చుకోవాలి నీళ్లు. వాళ్ళను ముట్టుకోవడానికి, గాలి సోకడానికి కూడా ఇష్టపడని అగ్రకులాలు ఉన్నాయి. అది ఇప్పటికీ కొనసాగాలని ఈ సనాతన ధర్మం చెప్తున్న పవన్ కళ్యాణ్ ఉద్దేశమా? భర్త చనిపోతే సతీ సహగమనం చేసేది కూడా సనాతన ధర్మంలో ఉన్నది. మరి భర్త చనిపోతే భార్యలు భర్తతో పాటు చితిలో కాలిపోవాలి. బలవంతంగా దోషణ సంఘటనలు ఉన్నాయి చాలా చరిత్రలో. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు వచ్చాక జరిగాయని కథలు చెప్తుంటారు. ఈ ఆర్ఎస్ఎస్ అంధభక్తులు, ఆర్ఎస్ఎస్ మూర్ఖులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి ఉన్న కథలు ఇవన్నీ, స్త్రీలను చంపేసిన కథలు. కొంతమంది స్వయంగా కూడా చితి ఎక్కి చనిపోతారు. తాము దేవతలం అవుతామని భ్రమపడుతూ, చచ్చిపోతే దేవతలం అయిపోతామని భ్రమపడుతూ చితిలో దూకి చచ్చిపోయిన సంఘటనలు. దాన్ని కూడా ఇప్పటికీ కొనసాగించాలా? బాల్య వివాహాలు ఉన్నాయి. 5 ఏళ్ళ 6 ఏళ్ళ చిన్నపిల్లల్ని కొనుక్కొని వెళ్ళిన సాంప్రదాయం ఉంది మన దేశంలో. ఈ హిందూ మతంలో బాల్య వివాహాలు ఉన్నాయి. కన్యాశుల్కం ఉన్నది. కట్నం ఇప్పుడు నడుస్తూనే ఉన్నది, వరకట్నం. ఇవన్నీ కొనసాగించాలన్నా సనాతన ధర్మంలో?